మా అమ్మ కోసం మా నాన్న కోసం దేవుణ్ణి ఎదురుతాను. అలాంటిది నిన్ను ఎదిరించలేనా బాబాయ్? ఏంటి నేను ఇలా వాగుతున్నా? నోరు తెరవేంటి? అక్క అటు చూడు. సత్యభామ వీరనారాయణ్ని కలిసిందేంటి? వాడితో అంతసేపు మాట్లాడుతుందేంటి? పొరపాటున అదే నా మనవరాలని తెలిసిందంటే వీరనారాయణ నా మనవరాల్ని నాకు దూరం చేస్తాడు. శాశ్వతంగా దాన్ని నా నుంచి తీసుకెళ్లిపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. కొట్టానంటే కోనసీమ అదిరిపోతుంది. శాంతమ్మ, వెళ్ళి సత్యభామని తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అంత అహంకారం ఎందుకు నీకు? క్షమాపణ చెప్పు. మర్యాదగా క్షమాపణ చెప్తావా? తాడో పెడో తేల్చమంటావా? ఏంట్రా తమ్ముడు, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఓడిపోయినందుకు బాధపడుతున్నావా? నా కొడుకు మగాడే, ఇప్పుడు ఓడిపోతే ఏంటి, ఇంకోసారి ఆటలో గెలుస్తాడు. ఆ మాత్రం దానికి బాధపడతాడే ఏంటి? లేదు నాన్న, నేను బాధపడుతుంది పోటీల్లో ఓడిపోయినందుకు కాదు. ఈ పోటీకి వెళ్ళకముందు నాన్నమ్మకి మాటిచ్చాను. ఆ పోటీల్లో గెలిస్తే వచ్చే డబ్బుతో మా నాన్నమ్మకి గాజులిప్పిస్తానని. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఒక్కసారి మాటిస్తే ప్రాణాలిచ్చైనా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పిందంట. కానీ మొదటిసారి మా అత్తకి ఇచ్చిన మాట తప్పాను. ఎవరు మాట తప్పినా ప్రశ్నించే నేను మొదటిసారి మాట తప్పాను. అందుకే బాధపడుతున్నాను. అవునరా తమ్ముడు, ఇప్పుడు ఏమైందని నీకు? చదువు ఉంది, తెలివుంది, సంపాదించగలిగే దమ్ముంది. ఈ రోజు కాకపోతే రేపైనా నానమ్మ కల నెరవేరుస్తావు, సంపాదిస్తావు. సర్లే, బాధపడినంత మాత్రాన బంగారు గాజులు రావుగా. కష్టపడితేనే వస్తాయి. ఇంతకీ నా బుల్లెట్ ఎక్కడా? నీ బుల్లెటా? భాస్కర్, నీ కొడుకు గెలిచేస్తాడని, నీ పరువు నిలబెడతాడని, 50 రూపాయలు గెలిచేస్తాడని నా మీద నువ్వు పందెం కట్టావు కదరా. ఇప్పుడు ఏమైంది? ఏటైందేటి? నరసింహపురం వాళ్ళు మోసం చేసి నా కొడుకును ఓడించారు. లేదంటే నా కొడుకే గెలిచేటోడు. సర్లేరా, మన మధ్య జరిగిన పందెం ప్రకారం ఇప్పుడు ఈ బుల్లెట్ నా సొంతం. అరే బాబు,
నీకు దండం పెడతానరా. ఈ బండికి బదులు కావాలంటే నన్ను పట్టుకుపో, జీవితాంతం నీ దగ్గర కూలి పని చేసుకుంటాను. యాహ, నువ్వు నాకెందుకురా? ఓటుపోయిన గొడ్డువే. నిన్ను తీసుకెళ్ళి నేనేం చేసుకోవాలి? ఈ బండిని తీసుకెళ్ళి నేను అమ్ముకున్నానంటే నాకు కాసిన డబ్బులు వస్తాయిరా. అరే రే రే బాబా బాబా ప్లీజ్ రా రే, వద్దురా, నేను చెప్పేది రా రే రే. ఓకే. రే, ఓ, ఓ. అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్న? నా బండి ఎక్కడా? బండి ఏంటిరా బండి? బండికి వెళ్తావా ఏంటి? మరి రే, మన ఊరోళ్ళంతా మాధవ ఓడిపోయాడు అనుకుంటున్నారా, కానీ నిజానికి గెలుపు నీదే. అందుకనే నీకోసం ట్రాక్టర్ ఊరేగింపు పెట్టాను. ట్రాక్టర్ ఊరేగింప? అది ఓడిపోయినందుక? బా 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 బా. మ్మ్. అమ్మా, ఈ లడ్డు టేస్ట్ చూసావా? బా బా ఇది అచ్చం మన చిట్టం చేసినట్లేదు. బా బా బా. ఏంటి నాన్న నువ్వు అనేది? లడ్డు మా చిట్టమ్మతో చేసినట్టుందా? బా. అవునరా, మా చెల్లి కూడా అచ్చం ఇలాగే చేసేదిరా. నిజమా? ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుందక్క? ఇంతకు ముందే వెళ్ళిపోయిందిరా తమ్ముడు. ఎందుకురా అట్టాడియో? ఒకవేళ ఆ అమ్మాయి మా అత్త కూతురేమో అని. మీ అత్త కూతురా? మీ అత్త కూతురుందని కూడా తెలిసేటి? తెలుసు నాన్న. ఎవరు చెప్పారు? ఆ? నువ్వే చెప్పావా? బాబా. సత్తో, పనికి మాలిన దానివి. పిల్లల గతంలో జరిగిన విషయాల గురించి చెప్పొద్దంటే చెప్తున్నావా? బా బా బాబా బా. తప్పేముందిలేనన్నా. మా అత్త కూతురు అని నాకు తెలుసు గాని తను ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియదు కదా. అమావాస్య పేరు చెప్పగానే ఆ ఊరి జనం ఎందుకలా గజగజ వణికిపోతున్నారు? నేను విన్నదాని ప్రకారం ఆ ఊళ్ళో ఉన్న రాజ్మహల్లో ప్రేతాత్మ ఉందంట. ప్రతి అమావాస్యకి ఆ ఆత్మ బయటకొచ్చి తిరుగుతూ ఉంటుందంట. ఆ సమయంలో కాని ఆ ప్రేతాత్మ చూపు ఎవరి మీద పడినా, ఎవరైనా ఆ మహల్ వైపు వెళ్ళినా తిరిగి రారని ఊరి జనాలనుకుంటారు. అమ్మో. అది నిజమో అబద్ధమో తెలీదు కాని ప్రతి అమావాస్య సూర్యాస్తమయ సమయానికి ఆ ఊరు మొత్తం నిర్మానుషంగా మారుతుంది. వాట్ ఈస్ దిస్ కాంతా? ఈ రోజుల్లో కూడా నిజంగా ప్రేతాత్మలుంటాయా? ఉన్నాయో లేదో తెలీదు, కాని ఆ ఊరి వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే సూర్యాస్తమయం అవ్వగానే అందరూ ఇళ్లల్లో దాక్కుంటున్నారు. అయినా ఆ గొడవ మనకెందుకు? ప్రశాంతంగా భోంచేసి పడుకుందాం. తిను. అయ్ బాబోయ్, పొరపాటున ఊళ్ళో నేనుంటే ఆ ప్రేతాత్మ నన్ను చంపేసిందేది. నిన్నెందుకు సంపుద్రా? ప్రేతాత్మలు బాగా అందంగా ఉన్నవాళ్ళు చంపేస్తాయట. అందుకే కానీ అబ్బాయి, ప్రేతాత్మలు మనుషులు చంపుతాయండి, కోతుల్ని కాదు. నన్ను కోతంటావు నువ్వు? నిన్ను ఏ ఆగు, అదేదో తమాషా కందిరా. అది ఇంటి పని మనిషి అయినా ఇంట్లో మనిషి. నేను నమ్మిన బంటది. వెళ్ళి చేయి కడుక్కో. నాన్న, నువ్వు కూడా తోడరావా? భయం వేస్తుంది. ఛీ, పిరికి సన్నాసి. పద 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 పద. కాంతాకి ఆ ఊరి జనాలు చెప్పినవన్నీ నిజాలేనా? నిజంగా ఆ మహల్లో ప్రేతాత్ముందా? గుండెల్లో వేగం పెరుగుతుంది ఫ్రెండ్స్.
కాళ్ళు వణుకుతున్నాయి. అయినా సరే నా ప్రాణాలు పోయినా సరే ఈ బంగ్లా రహస్యాన్ని బయట పెట్టే తీరుతాను ఫ్రెండ్స్, తీరుతాను. అమ్మో అమ్మో దయ్యం అమ్మో దయ్యం అమ్మ దయ్యం అమ్మ దయ్యం 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 ఫ్రెండ్స్ చూశారుగా, ఇంతకు ముందు అక్కడ మనకు ఒక అమ్మాయి కనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. ఊరు జనం చెప్పినట్టుగా నిజంగానే దెయ్యం ఉందేమో ఫ్రెండ్స్. అయినా మీరందరూ నాకు సపోర్టింగ్ గా ఉన్నప్పుడు నాకేమవుతుంది ఫ్రెండ్స్, ధైర్యంగా లోపలికి వెళ్తాను. అక్క, కాంతమ్మక్క, ఏమి సుబ్బులు, నీ తమ్ముడు చదువుకని నీ చెల్లెలి పెళ్లికని నా దగ్గర వేలకి వేలు అప్పు చేశావు. వడ్డీ కట్టమని అడిగితే 6 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నావు. ఇన్నాళ్ళకి దొరికావు. వడ్డీ కడుతున్నావా, అసలిస్తున్నావా? మీ దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమేనమ్మా. మా ఆయనకి ప్రాణం బాలేదమ్మా. వచ్చిన డబ్బులన్నీ ఆయన హాస్పిటల్ ఖర్చులకే సరిపోతున్నాయి. అందుకే వడ్డీ ఇవ్వలేకపోయానమ్మా. ఇదిగో అమ్మా, 6 నెలలది ఇవ్వకపోయినా 3 నెలల వడ్డీ ఇస్తున్నాను. మిగతా 3 నెలల డబ్బులు ఎవడెత్తాడే? ఏమే, నీ కంటికి నేను ముష్టిదాన్లా కనపడుతున్నానా? 6 నెలల వడ్డీకి 3 నెలల వడ్డీ చేతిలో పెట్టగానే మూసుకొని కూర్చోడానికి? మర్యాదగా 6 నెలల వడ్డీ కట్టావా సరే, లేదంటే నీ మొగుడి పేరు మీదున్న 3 ఎకరాల పొలం కూడా
నా పేరు మీద రాయాల్సి వస్తుంది. అమ్మా, నాన్న, మీ ఆశీర్వాదం వల్ల నేను బాగా చదువుకొని డాక్టర్ని అవ్వగలిగాను. ఈ ఊరు వాళ్ళకి పైసా ఫీజు తీసుకోకుండా ఉచితంగా సేవ చేయగలుగుతున్నాను. నన్ను డాక్టర్గా చూడాలి అన్న నాన్నమ్మ కలని నెరవేర్చగలిగాను. మీరు చూపించిన దారిలోనే జీవితాంతం నడవాలని, మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇదిగో రామయ్య, మీ మేక ఎదగొచ్చిందయ్యా, అందుకే మేత తినట్లేదంట. ఏ మేకపోతు దగ్గరకో పట్టుకుపో, పనైపోద్దని చెప్తున్నారు. అట్టాగేనమ్మా. రావే లక్ష్మి, నీకు బుల్లి మేక పుట్టబోతుంది. రా రా. ఏమైంది లచ్చమ్మా? ఏం చెప్పనమ్మా, ఈ 2 పెట్టెలు పుంజుని చూస్తే భయంతో పారిపోతున్నాయమ్మా. ధైర్యం రావడానికి ఏదైనా మాత్రుంటే ఇవ్వమ్మా. కోడి పెట్టకు ధైర్యం రావడం ఏంటి దరిద్రంగా? ఇదివ్వు. అక్క, పాలు కొలవడం అయిపోయింది. అయిపోయిందిరా తమ్ముడు. మొత్తం కలిపి ఒక 70 లీటర్లు ఉంటాయి. సరే సరే, నేను వెళ్ళి బండి రెడీ చేస్తాను. అలాగే. నానమ్మ, మా అమ్మకి అత్తయ్యకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోకుండా ఎప్పుడైనా గడప దాటానా? వీడచ్చన్న పోలికే. నేను అంతే. మా తాతయ్యకి నానమ్మకి దండం పెట్టుకోకుండా గడప దాటేవాణ్ణి కాదు. అవునవును, నువ్వు ఎక్కడ దండం పెట్టుకుంటావో అని భయపడి నువ్వు పుట్టక ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా ఆపవే, వెళ్ళి కాఫీ అట్రా. అమ్మా, ఏ జన్మలో ఏం పాపం చేశానో నోరారా నిన్ను అమ్మా అని పిలవలేకపోయాను. నా కళ్ళారా నిన్ను చూడలేకపోయాను. కానీ ఎప్పటికీ నా గుండెల్లో నువ్వు ఉంటావమ్మా. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతించాలమ్మా. అత్త, నీ గురించి వినడమే తప్ప ఎప్పుడూ నేను చూడలేదు, ఎప్పుడూ నీతో మాట్లాడలేదు. కానీ నా మేనత్తగా, నా ఆత్మ బంధువుగా, నా అంతరాత్మగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావత్తా. నాన్న, నువ్వు చెప్తుంది నిజమేగా? నిజంగా మెకానిక్కే ఇచ్చావా? ఒరే, నేను నీ బాబున్రా, నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు బాబువి కాబట్టే అనుమానిస్తున్నాడు. వాగా కన్న తండ్రిని అనుమానించడానికి అసలు నీకు నోరెలా వస్తుందే? కన్న కొడుకు కష్టపడి కొనుక్కున్న బండిని తాకట్టు పెట్టడానికి నీకు చేతులు రాగాలేనిది నిన్ను అనుమానించడానికి మాకు నోర్లు రావా ఏంటి? అక్క, నువ్వాగు. నాన్న, మెకానిక్ మహేష్కి ఒకసారి కాల్ చేయండి. ఎందుకురా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఒకసారి ఫోన్ చేయి. అనుమానం లేదు, వీడికి నా మీద ఫుల్గా డౌట్ వచ్చేసింది. ఒరే, నువ్వు అసలు నా కొడుకువేనా? కన్న తండ్రిని అనుమానిస్తున్నావా? లేదురా, చ
ఈ బతుకు బతికే కన్నా ఏ బావిలను దొరికి సావడం మంచిది. అమ్మా నువ్వు నా తల్లివేనా? నేను సస్తానంటే ఆపాలి గాని చావు పోరా అంటావేంటే? చూడు నాన్న, ఏ జన్మలో ఏ పాపం చేశామో నీకు కూతురిగా నేను, కొడుగ్గా వాడు పుట్టాడు. ఏ తండ్రైనా చస్తాను అంటే చచ్చా అలా అనకు నానా అని అనాలి కాని ఇదేం విచిత్రమో త్వరగా ఆ పంచే అనాల్సి వస్తుంది. ఏ సుభద్ర, నేను నీ తండ్రినే. తండ్రివి కాబట్టి అనలేకపోతున్నాను. నిజం చెప్పు, తమ్ముడు బండి రిపేర్ వచ్చిందా లేక పందాల్లో పోగొట్టావా? నీ మీద చిచి, నా మీద చిచి, మా అమ్మ మీద చీచి చిచి, చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టే. ఎందుకు మళ్ళీ చావలేదనా? అయ్యో బాబోయ్, నువ్వు నా కూతురివి కాదే, నా శత్రువ్వి. నాన్న, ఆ బండంటే నాకెంత ఇష్టమో, ఎంత ప్రేమో నీకు బాగా తెలుసు. రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో కొన్న బండది. అది నీ కంటికి బండిలా కనబడుతుందేమో గాని అది నా కంటికి సొంత మనిషిలా కనబడుతుంది. నువ్వు నిజంగా మెకానిక్కే ఇచ్చుంటే నేను బాధపడ్ను. కానీ పందెంలో పోగొట్టావని తెలిస్తే మాత్రం ఇక జీవితంలో నేను క్షమించను. ఎందుకంటే నువ్వు పందెం కట్టింది బండి మీద కాదు నాన్న, మన ఇంటి మనిషి మీద. అవును నాన్న, తమ్ముడు వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించినా, పాలమ్మిన డబ్బులు కూడబెట్టినా అన్నిటికీ మూలం ఆ బండే. అతనే ఇతను గుర్తొచ్చింది. ఒక పనికి మాలినదివా నన్ను చావు కొట్టాడు బామా. పసుపులేటి మాధవ్కి, పసుపులేటి మాధవ్కి, పసుపులేటి మాధవ్కి. అవునే, అతనే కదూ మీ అన్నయ్యని కొట్టింది. మళ్ళీ దొరికాడు. ఈ రోజు నా చేతిలో అయిపోయాడు. మాధవ్ అంటే నువ్వే కదా? అవును, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నువ్వు ఒక పెద్ద రౌడీవని, కండబలం ఉంది కదా అని, కనపడిన వాళ్ళందరినీ కొడతావని కూడా తెలుసు. ఏంటి అలా నవ్వుతున్నావు? మరి నేను రౌడీనా? కండబలం ఉంది కదా అని కనబడ్డ వాళ్ళందరినీ కొడతానా? అవును, మొన్న జరిగిన ట్రాక్టర్ పోటీల్లో ఓడిపోయిందే కాకుండా మా బావని కొట్టింది నువ్వే కదా? ఓహో, సంచుల మూటల్లో ఎక్కువ బరువు పెట్టి పోటీలో ఓడిపోయేలా చేసిన ఆ దుర్మార్గుడు మీ బావేనా? ఆయన మా అన్నయ్య, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. సారీ సిస్టర్, మీ అన్నయ్య తప్పు చేశాడు, అందుకే నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే అకారణంగా ఈ మాధవ్ ఎవరి మీద చెయ్యెత్తడు. షటప్! మా బావ అమాయకుడని నువ్వు కొట్టినా ఎదిరించుడని ఇష్టం వచ్చినట్టు కొట్టి బెదిరించావు. ఏది నీకు దమ్ముంటే నన్ను కొట్టు, 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 కొట్టు చూద్దాం, కొట్టు. ఏయ్, తప్పు చేస్తే నిన్నే కాదు ఎవరినైనా కొడతాను. ఏయ్, కొట్టానంటే కోనసీమ అదిరిపోద్ది. ఏమనుకుంటున్నావో? ఆహా, నేను కొట్టానంటే అదే కోనసీమ బెదిరిపోద్ది. ఆయన ఆడపిల్లవి, నీతో నాకేంటి, పోవే రామా. మర్యాదగా షర్ట్ వదులు. వెంటనే మా బావకి క్షమాపణ చెప్పు, అప్పుడు వదిలేస్తాను. మాధవ, ఏంట్రా ఇది? ఏం లేదులే మావా, మా అత్త కూతురు కొంచెం సరసం ఆడుతుంది అంతే. ఏమో గాని మాధవ, మీ అత్త కూతురు మంచి గడుచు పిల్లరా. పద బుల్లమ్మాయి, పద.
బామ్మ ఆగవే. నువ్వు రావే, మళ్ళీ కొట్టను అని చెప్తున్నాడు కదా. మళ్ళీ మన జోలికొస్తే అప్పుడు చూసుకుందాం. ఓ డాక్టర్ గారు, డాక్టర్ డ్రెస్ లో మీరు చాలా చాలా బాగున్నారు. చూసిన చాలు ఎక్కువ. డాక్టర్, ఏయ్, 2 లక్షలు అప్పు చేశాం. అదిప్పుడు వడ్డీతో సహా 3 లక్షలయ్యింది. అసలు అడిగితే లేదు అంటాం, వడ్డీ అడిగితే ఇప్పుడు కాదు అంటాం. నా అప్పు తీరేదెలాగే? ఏముందక్క, దీని పేరు మీద ఉన్న ఆ పొలం మన పేరు మీద రాయించుకోవడమే. అవునరా అవతారం. హే, డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతావా, వడ్డీ ఇస్తావా? అమ్మా, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవమ్మా, తొందరలోనే ఇచ్చేస్తానమ్మా. ఈ కాకమ్మ కబుర్లు ఈ కాంతమ్మకే చెప్తున్నావా? అవతారం, దీంతో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించండి. అలాగే అక్క. అది పక్కనడే, ఇక్కడ సంతకం పెట్టు. తీసుకో, సంతకం పెట్టు. పెట్టు, తొందరగా పెట్టు. హే, ఎంతసేపే సంతకం పెట్టడానికి? అయిపోయిందక్క, పెడుతుంది. తొందరగా పెట్టు. పెట్టు పెట్టు. ఓకే, స్టార్ట్ అయింది. నా ఎక్కువ పోనీవే. పామే. ఏ, మన సత్యభామేంటి అలా పరిగెడుతుంది? అవునక్క, సత్యభావంతో పాటు బుల్లెం కూడా పరిగెడుతుంది. ఏటై ఉంటుందక్క అలా పరిగెడుతున్నారు? ఈ ప్రకృతిలో జీవించే హక్కు మాకెంతుందో మీకు కూడా అంతే ఉంది. మా వాళ్ళు మూర్ఖంగా మీ మీద దాడి చేయాలి అనుకున్నారు. అందుకు వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఒక వెటనరీ డాక్టర్గా నాకు మీ భావాలు అర్థమవుతాయి. నేను చెప్పాలనుకున్న భావాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా అర్థమయ్యి ఉంటే దయచేసి బుట్టలోకి వెళ్ళిపోండి. ఇప్పటికైనా అర్థమైందా కాంత? అవి నాకు ఎలాంటి హాని చేయవు. పద వెళ్దాం.
చూసావా, అవి మనకి ఎలాంటి హాని చేయవన్నావు, కానీ మనం వెనక్కి తిరగగానే ఎంత వేగంగా వస్తున్నాయో చూడు. హే, ఏసేరా వాటిని. అయ్యో వేసేయ్. మావయ్య, ఏయ్ బావా, నువ్వు ఆగు. నువ్వు రా బామ్మ. ఆగు. అభిషేకం జరగాలి. ఏంటి? అభిషేకం జరగాల? ఏంటి కాంత, అభిషేకం జరగాలి అని రాసాయి? చెప్పా కదా, అవి నువ్వనుకున్నట్టు సామాన్య సర్పాలు కావు అని, దేవతా సర్పాలు. దీని వెనకాల ఏదో పెద్ద కథే ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి, పద పద, రా. గురుగారు, పట్టపగలు నా కళ్లతో చూస్తుండగా 2 నాగులు నా మనవరాల్ని దిగ్బంధనం చేశాయి. ఊరి జనాలతో వాటిని చంపించబోతే అడుగు ముందుకేయకుండా అంత చూస్తామని హెచ్చరించాయి. అన్నింటికీ మించి ఆ నాగులు తమ తోకతో నేల మీద అభిషేకం జరగాలి అని రాశాయి. అవెందుకు నా మనవరాల్ని చుట్టుముట్టాయో, అభిషేకం అని ఎందుకు రాశాయో నాకేమీ అర్థం కాలేదు స్వామి. అసలు ఆ నాగులు నా సత్యభామ మీద ఎందుకు పగబట్టాయో, ఎందుకు తన్ని చంపాలని అనుకున్నాయో అని నాకు కొంచెం భయమేస్తుంది స్వామి. దయచేసి వాటి నుంచి నా సత్యభామని కాపాడుకునే మార్గం చెప్పండి. కాంతా, పాములు పగబట్టడం ఏంటి? ఫూలిష్నెస్ కాకపోతే? బండి మీద వెళ్తూ పొరపాటున దాని తోక తొక్కుంటాము. దాంతో కోపంతో నా వెంట పడుంటాయి. అంతే తప్ప పాములకి పగలు ప్రతీకారాలు తెలియవు కాంతా. ఆ పాములు నీ వెంట పడడానికి చాలా బలమైన కారణముంది. అకారణంగా ఏ నాగు ఎవ్వరి మీదకి పడగ విప్పదు. విషయం లేకుండా విషం చిమ్మవు. కానీ నీ విషయంలో నాగులు విషం చిమ్మాయి అంటే అర్థం ఆ నాగులకి నీకు మధ్య ఏదో బలమైన సంబంధం ఉన్నది అని. గురువుగారు, నేను మెడిసిన్ చదివే టైంలో ప్రాక్టికల్గా ఇలాంటి పాముల్ని ఎన్నో కోసాను. నాకు పాములంటే భయమూ లేదు. అలా అని మీరు చెప్పినట్టు ఆ పాములకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఎందుకంటే నేను మనిషిని, అవి వట్టి పాములు మాత్రమే. బామా, తప్పు, అలా మాట్లాడకూడదు. గురుగారు, ఏట్లేదే, మన మాధవ్ అమాయకుడు కదా, డబ్బులు సరిగ్గా లెక్క పెట్టాడా లేదని చూస్తున్నా అంతే. అమాయకుడు నీ కొడుకు కాదు నాన్న,
నువ్వే. అందుకే బీఎస్సీ చదివిన నీ కొడుకుని అమాయకుడని ఫీల్ అవుతున్నావు. ఆ డబ్బు నాది మాత్రమే కాదు నాన్న, నీది కూడా. నా సంపాదనలో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కుంటుంది, అధికారం కూడా ఉంటుంది. నిజంగా నీకు డబ్బవసరం ఉండి నన్ను ఒక్క మాట అడిగుంటే 5,000 కాదు నాన్న, 50,000 ఇచ్చేవాణ్ణి. కానీ అడగకుండా నన్ను అవమానించావు నాన్న. అది కాదురా. నువ్వు నా తండ్రివి నాన్న. నువ్వు అడిగితే బీరువాలో ఉన్న డబ్బంతా ఇస్తాను, లేక అప్పు చేసైనా ఇస్తాను గాని ఇలా తప్పు చేసి మాత్రం నా ముందిలా తలదించుకోకు నాన్న, తట్టుకోలేను. రే మాధవా, మాధవా, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. బుద్ధి గడ్డి తిని డబ్బులు తీశాన్రా, ఇక జీవితంలో డబ్బులు తీయనరా. ఇంకోసారి నీకు తెలియకుండా డబ్బులు తీస్తే నా 2 చేతులు నరికే. నాన్న తమ్ముడు ఎలాగ ఫ్యూచర్లో డబ్బులు తీస్తాడు, అప్పుడుదాకా ఎందుకు? ఇప్పుడే 2 కాళ్ళు తీసేసావనుకో భవిష్యత్తులో దొంగతనం చేసే అవకాశం ఉండదు. ఏమంటావు? అయ్య బాబోయ్, మాట వరుసకి చేతులు తీసేయంటే నిజంగానే తీసేస్తారా ఏంటి? అయ్య బాబోయ్, అంత మాట ఎందుకు లేవే? ఏదో బుద్ధి గడితేనే మీకు దొరికిపోయాను గాని జీవితంలో దొరుకుతానా ఏంటి? నేను వస్తా. చూసావరా తమ్ముడు, బుద్ధి గడ్డి తిని దొరికానంటున్నాడు తప్ప ఇంకొకసారి ఇలా చెయ్యనని అనడం లేదు.